Hi everyone, this is Praulika Malakalpalli. Today I like to talk about regular and frequent questions which I am getting from my clients, from my staff and from my CPs as well. ప్రాపర్టీ కన్సల్టేషన్ కోసం నన్ను విజిట్ అయ్యే కస్టమర్స్లో 90% ఆఫ్ ద పీపుల్కి కామన్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఆ క్వశ్చన్స్ అండ్ త్రూ ఈమెయిల్ కస్టమర్స్ నుంచి కూడా నేను కొన్ని క్వశ్చన్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాను. వీటన్నిటిలో కూడాను ఫ్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఫిల్టర్ చేసి I will share here today. Why, I believe that property purchase అనేది everyone's life లో ఒక crucial decision. Why? Because మనం years of savings, years of planning చేసుకొని ఉంటాం. మనం ఒక డ్రీమ్ హౌస్ ని మనం పర్చేస్ చేయాలి అని చెప్పేసి. అందుకని చెప్పి every buyer should keep all possible points in mind before take a leap and select the properties. Here I will start with first question అండి. ఫస్ట్ క్వశ్చన్ నాకు వచ్చింది ఏంటి అంటే, బడ్జెట్ క్లియర్ గా ఫిక్స్ అయితే ప్రాపర్టీ సర్చ్ అనేది ఈజీ కదండి? ఎస్ అండి, బడ్జెట్ అనేది ఫిక్స్ అయితే ప్రాపర్టీ సర్చ్ అనేది చాలా ఈజీ ఉంటుంది. బట్ దాంతో పాటు బడ్జెట్ కంటే కూడా ముందు మీరు ఏరియా ఫిక్స్ అవ్వాలి. బేస్డ్ ఆన్ ఏరియా అనేది బడ్జెట్ ఫిల్టర్ చేయడం చాలా ఈజీ ఉంటుంది, ఏ ఏరియా అనే దాన్ని బట్టి చేసుకుని. సో వై? బికాజ్ ఏరియా అనేది ఇంపార్టెంట్ అని నేను అంటాను అంటే, ఈవెన్చువల్లీ యు ఆర్ గోయింగ్ అండ్ స్టేయింగ్ దేర్. సో ఏరియా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏరియాని మీరు ఎలా ఫిల్టర్ చేస్తారు అంటే, అమ్యూనిటీస్ ఏమున్నాయి ఆ పర్టికులర్ ఏరియాలో. అమ్యూనిటీస్ ఇన్ ద సెన్స్ నాట్ అబౌట్ ద బిల్డర్ అమ్యూనిటీస్ అండి, బేసిక్ అమ్యూనిటీస్ మీకు ఆ సరౌండింగ్స్ లో ఏమున్నాయి. అండ్ దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, మీరు డైలీ రొటీన్ గా ట్రావెల్ చేసేది, మీ కమ్యూట్ ఎలా ఉంటుంది రొటీన్ ట్రావెల్ చేసే ప్లేసెస్ కి. వీటిని బేస్ చేసుకొని మీరు ఏరియా అనేది ఫిల్టర్ చేసుకోవాలి. వన్స్ ఏరియా ఫిల్టర్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ ఏరియా ప్లస్ బడ్జెట్, ఈ రెండింటి కాంబినేషన్ లో మీరు ప్రాపర్టీ సర్చ్ చేశారు అంటే మీరు ఎఫెక్టివ్ సెలెక్షన్ అనేది చేయొచ్చు. ప్రాపర్టీ ఫిల్టరింగ్ లో ఎఫెక్టివ్ ఫిల్టరింగ్ అనేది డెఫినెట్ గా మీరు చేయొచ్చు. వన్స్ ఈ ఎఫెక్టివ్ ఫిల్టరింగ్ అయిన తర్వాత ఏ ప్రాజెక్ట్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో, యూ స్టార్ట్ కంపేరింగ్ ప్రైస్ బిట్వీన్ ద ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. దీనివల్ల ఏమవుతుంది అంటే, మీకు ఆ పర్టికులర్ ఏరియా ఇన్ఫ్రా ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, ప్రైస్ డిమాండ్ ఎలా ఉంది అనే నాలెడ్జ్ అనేది కంప్లీట్ మీకే వచ్చేస్తుంది. సో ప్రాపర్టీ పర్చేస్ అనే దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏరియా ప్లస్ బడ్జెట్, ఇవి రెండింటిని ఫిల్టర్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ విల్ గో విత్ ద సెకండ్ క్వశ్చన్ హియర్. హౌ టు చెక్ బిల్డర్ క్రెడిబిలిటీ? ఈస్ దట్ ఇంపార్టెంట్ పాయింట్ టు చెక్ బిఫోర్ పర్చేసింగ్ అన్ అపార్ట్మెంట్? ఎస్ అండి, బిల్డర్ క్రెడిబిలిటీ మస్ట్ గా చెక్ చేయాలి బయ్యర్. ఎందుకు అంటే, ఆ బిల్డర్ క్రెడిబిలిటీ మంచిగా ఉంది అనుకుంటేనే మీరు మీ ప్రాపర్టీని ఆన్ టైం మీరు రిసీవ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, హౌ టు చెక్ అని మెయిన్ మెన్షన్ చేస్తున్నారు. ఇన్ కేస్ బయర్ కి టైం ఉంది, మార్కెట్ మీద ఎనఫ్ నాలెడ్జ్ ఉంది అనుకుంటే మీరు టైం తీసుకొని బిల్డర్ ప్రీవియస్ ప్రాజెక్ట్ ని విజిట్ అవ్వండి. సో దట్ ఏంటి అంటే, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ డైరెక్ట్ గా మీరే చెక్ చేయొచ్చు. అండ్ ఇంకా మంచిగా మీకు పాసిబిలిటీ ఉంది అనుకుంటే, ఓల్డ్ బయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బిల్డర్ దగ్గర, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి స్టార్ట్ చేయండి. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి, వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోండి. సో వీటి వల్ల ఏంటి అంటే, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ క్లియర్ ఇన్ఫర్మేషన్ కానీ ఆ బిల్డర్ నుంచి వస్తుంది, ఆ బిల్డర్ గురించి వస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ మీకు డెసిషన్ అనేది కూడా చాలా ఈజీ అవుతుంది. ఓకే, దెన్ విల్ గో విత్ థర్డ్ క్వశ్చన్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే హియర్, ఈ బిల్డర్ క్రెడిబిలిటీ చెక్ చేయడానికి మీకు ఇన్ కేస్ టైం లేదు అనుకుంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఇప్పుడు టైం ఉండదు. టైం లేదు అనుకుంటే మార్కెట్ లో చాలా మంది కన్సల్టేషన్స్ వాళ్ళు ఉన్నారండి. ఈ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కన్సల్టెంట్ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మీకు ప్రాపర్టీ సర్చ్ నుంచి టిల్ రిజిస్ట్రేషన్ వరకు సపోర్ట్ చేస్తారు. మీకు ఆ కైండ్ ఆఫ్ హెల్ప్ ఏదైనా కావాలి అనుకున్నా కానీ యూ కెన్ రీచ్ అవర్ టీమ్. మా టీం కూడా మీకు హెల్ప్ చేస్తుంది అందులో. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ సూపర్ బిల్టప్ ఏరియా and carpet area? Can we compare that area between project to project? Super built up area ante common area plus walls plus inside the walls usable area, net usable area, వీటన్నిటిని కలిపి సూపర్ బిల్డప్ ఏరియా అంటాము. బిల్డప్ ఏరియా అంటే వాల్స్, ఇన్సైడ్ ద వాల్స్ యూజబుల్ ఏరియా అని బిల్డప్ ఏరియా అంటాము. కార్పెట్ ఏరియా అంటే ఇన్సైడ్ ద వాల్స్ నెట్ యూజబుల్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని కార్పెట్ ఏరియా అని అంటామండి. Can we compare that areas between project to project? Yes అండి, you can compare that. బేసిక్ గా మార్కెట్ లో ఏంటి అంటే 26% నుంచి 30% వరకు యావరేజ్ గా కామన్ ఏరియా అనేది తీసేస్తూ వస్తారు బిల్డర్ టు బిల్డర్.
సో మీరు కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే మీ నెట్ యూజబుల్ ఏరియా ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. దానికోసం డెఫినెట్ గా యూ కెన్ కంపేర్ దట్ వన్. అండ్ హియర్ విల్ గో విత్ నెక్స్ట్ వన్. హౌ టు చెక్ లీగాలిటీస్, పర్మిషన్స్ అండ్ పొజిషన్. ఓకే, ఫర్ లీగాలిటీస్ ఫస్ట్ మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బిల్డర్ నుంచి 30 years లింక్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి. వన్స్ 30 years లింక్ డాక్యుమెంట్స్ కలెక్ట్ అయిన తర్వాత ఒక లీగల్ అడ్వైజర్ ని అప్రోచ్ అయితే దే విల్ ప్రొవైడ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఆ ప్రాపర్టీ టైటిల్ డీడ్ ఎవరి నేమ్ తో ఉంది, ఏదైనా ఆబ్లిగేషన్స్ ఉన్నాయా ప్రాపర్టీలో అనేది వాళ్ళు మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. వన్స్ ఈ ఇన్ఫర్మేషన్ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే లోకల్ అథారిటీస్ నుంచి డెవలపర్ కి పర్మిషన్స్ వచ్చినాయా లేదా, లైక్ హెచ్ఎండిఏ అండ్ ఆల్. ఓకే ఫైన్, హెచ్ఎండిఏ వచ్చిన తర్వాత వాట్ యూ హ్యావ్ టు చెక్ ఈస్ రెరా. రెరా పర్మిషన్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. రెరా ఎందుకు కావాలి అంటే వితౌట్ రెరా బిల్డర్ తన ప్రాజెక్ట్ ని అసలు ప్రమోట్ చేయకూడదు, మార్కెటింగ్ చేయొద్దు. అలా చేస్తే యాజ్ పర్ ద నార్మ్స్ బిల్డర్ కి 10% పెనాల్టీ పడుతుంది. రెరాని గవర్నమెంట్ ఒక యాక్ట్ గా తీసుకుని రావడానికి రీజన్ ఏంటి అంటే కస్టమర్ ని సేఫ్ గా సపోర్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ తోని గవర్నమెంట్ ఆ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసింది. జనరల్ గా మార్కెట్ లో కస్టమర్స్ కి తెలిసింది ఏంటి అంటే రెరా ఉన్న ప్రాజెక్ట్ లో పర్చేస్ చేయడం వల్ల ఆన్ టైం మనకి హ్యాండ్ ఓవర్ చేయకపోతే విల్ గెట్ రెంటల్ అని అనుకుంటున్నారు. ఎస్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్. అవి కాకుండా దేర్ ఆర్ 8 to 10 పాయింట్స్ బయ్యర్ కి బెనిఫిట్ గా ఉన్నాయి కొన్ని పాయింట్స్. అవి క్లియర్ కట్ గా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అబౌట్ రెరా బెనిఫిట్స్ టు కస్టమర్స్ అండ్ ఆల్. యూ కెన్ వాచ్ దట్ ఇన్ నెక్స్ట్ వీడియో. విల్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్ నౌ. సారీ, నాట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ క్వశ్చన్ లో వీళ్ళు పొజిషన్ గురించి కూడా అడుగున్నారు. ఎస్ అండి, పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అంటే బేసిక్ గా ఎనీ బయ్యర్ ఆర్ ఎనీ కస్టమర్ పొజిషన్ ని బేస్ చేసుకుని తన ఫినాన్షియల్ థింగ్స్ అనేది ప్లాన్ చేసుకుంటారు. లైక్ ఈఎంఐస్ కావచ్చు, రెంటల్స్ కావచ్చు, ఇలాంటివి అన్ని ప్లాన్ చేసుకుంటూనే ఉంటారు. సో పొజిషన్ అనేది మీరు కంపల్సరీ దాన్ని కూడా కన్సిడరేషన్ లోనే తీసుకోవాలి. అండ్ ఇక్కడ బిల్డర్ అనే పర్సన్ చెప్పిన పొజిషన్ టైం కంటే కూడా హ్యాండ్ ఓవర్ టైం కంటే కూడా ప్లస్ 6 months నే పెట్టుకోండి. సో దట్ ఏంటి అంటే బయ్యర్ ఎటువంటి ప్రాబ్లం లో లేకుండా ప్లాన్డ్ గా ఉండొచ్చు ఫినాన్షియల్ థింగ్స్ లో. ఆన్ టైం హ్యాండ్ ఓవర్ చేశారా, దట్స్ వెల్ అండ్ గుడ్. ఇన్ కేస్ చేయకపోయినా కానీ మనం అనే వాళ్ళం కొంచెం సేఫ్ జోన్ లో ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ యాజ్ ఎ బయ్యర్ మనం కొంచెమైనా దాన్ని ప్రిడిక్ట్ చేయాలండి. ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ ఎలా ఉంది, ఎలా వెళ్తుంది అనేది మనం అనలైజేషన్ లో కూడా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాజెక్ట్ కి ఏ బ్యాంక్స్ ఫినాన్సింగ్ యాక్సెప్ట్ చేశాయి, ఏం రిజెక్ట్ చేసాయి అనేది ఇంపార్టెంటా అండి. ఎస్ అండి, బయ్యర్ షుడ్ అవేర్ ఆఫ్ ద బ్యాంక్స్ దట్ ఆర్ విల్లింగ్ అండ్ నాట్ విల్లింగ్ టు ప్రొవైడ్ ఫినాన్స్ టు ద పర్టికులర్ ప్రాజెక్ట్ ఆర్ బిల్డర్. సో ఏదైనా బ్యాంక్ బిల్డర్ ని రిజెక్ట్ చేసింది అంటే ప్రీవియస్ గా ఆ బ్యాంక్ కి బిల్డర్ కి మధ్య రిలేషన్ ఏదైనా ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, లేదు అంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో ఏదైనా ప్రాబ్లం అయినా అయి ఉండొచ్చు. అది కూడా కంపల్సరీ చెక్ చేయాలి. దట్స్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద అగ్రిమెంట్స్ విల్ గెట్ ఫ్రమ్ బిల్డర్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్. సో బేసిక్ గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ని ఫైనల్ చేశారు. ఫైనల్ చేసి టోకెన్ అమౌంట్ ఇచ్చారు బిల్డర్ కి. ఆ టైంలో మీకు వచ్చేది ఏంటి అంటే బుకింగ్ ఫామ్ ప్రొవైడ్ చేస్తారు. బుకింగ్ ఫామ్ లో మీకు వచ్చే డీటెయిల్స్ ఏంటి అంటే ఏ అమౌంట్ కి వాళ్ళు మీకు సేల్ చేశారు అండ్ డౌన్ పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఫర్దర్ గా హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనే పాయింట్స్ మినిమల్ గా మెన్షన్ చేసి ఉంటారు. అండ్ దెన్ డౌన్ పేమెంట్ కి బుకింగ్ టైం నుంచి డౌన్ పేమెంట్ కి బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, బిల్డర్ టు బిల్డర్ 20 days, 30 days, 45 days ఇలాంటి టైం ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఈ టైం ఫ్రేమ్ లోపల ఏం చేయాలి అంటే కస్టమర్ డౌన్ పేమెంట్ ని కంప్లీట్ చేయాలి. వన్స్ డౌన్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది పిక్చర్ లోకి వస్తుంది. ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ బిట్వీన్ బయ్యర్ అండ్ ద బిల్డర్ ఉంటుంది. దెన్ బేసిక్ గా మార్కెట్ లో వన్స్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అయిపోయిన తర్వాత కస్టమర్ బ్యాంక్ లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. శాంక్షన్ లెటర్ వచ్చిన తర్వాత డిస్బర్స్మెంట్ కి వెళ్ళడం కోసం అగైన్ ఇంకో అగ్రిమెంట్ అనేది పిక్చర్ లోకి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రై పార్టీ అగ్రిమెంట్. ట్రై పార్టీ అగ్రిమెంట్ అనేది బిల్డర్ కి, బయ్యర్ కి, బ్యాంకర్ కి మిడిల్ లో ఉంటుంది. ఏ అగ్రిమెంట్ అయినా కానివ్వండి, ఏ బుకింగ్ ఫామ్ అయినా కానివ్వండి, దాంట్లో ఉన్న ప్రతి క్లాజ్ క్లియర్ గా చదివి దాన్ని అర్థం చేసుకోవడం బయ్యర్ రెస్పాన్సిబిలిటీ. ఏ క్లాజ్ కూడాను పెనాలిటీ క్లాజ్ ఎస్పెషల్లీ దాన్ని అర్థం చేసుకోకుండా సైన్ అయితే చేయొద్దు. ఇన్ కేస్ మీకు అర్థం అవ్వలేదు అంటే ట్రై టు రీచ్ అన్ ఎక్స్పర్ట్.
అండ్ గెట్ ద నాలెడ్జ్. వన్స్ మీకు కంప్లీట్ పిక్చర్ వచ్చిన తర్వాత మాత్రమే సైన్ చేయండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ విల్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. హిడెన్ ఛార్జెస్ చాలా ఉంటాయి కదండి, బడ్జెట్ అనేది హౌ వీ కెన్ ఫిక్స్? వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఎస్, హిడెన్ ఛార్జెస్ అనేవి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిడెన్ ఛార్జెస్ లో చూసుకుంటే మన గవర్నమెంట్ ఛార్జెస్ జిఎస్టీ 5% అండ్ రిజిస్ట్రేషన్ 7.5% ఉంటుంది. అది మనం ప్రిపేర్ అవ్వాలి. బికాస్ దట్స్ నాట్ గోయింగ్ టు బిల్డర్, దట్స్ నాట్ గోయింగ్ టు బయర్, దట్స్ గోయింగ్ టు ద గవర్నమెంట్. వీ హ్యావ్ టు పే యాజ్ అ సిటిజన్. దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు పే టు ద గవర్నమెంట్. ఇవే కాకుండా మనకుండే హిడెన్ ఛార్జెస్ అంటే బిల్డర్ నుంచి స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ అండ్ డాక్యుమెంటేషన్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ద గవర్నమెంట్ ఓన్లీ. అండ్ దెన్ కార్పస్ ఫండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్. ఈ ఛార్జెస్ అనేవి అసోసియేషన్ కి వెళ్తాయండి, బిల్డర్ కి రావు ఈ ఛార్జెస్ కూడాను. ఇట్స్ గోయింగ్ టు అసోసియేషన్ వన్స్ అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత. బేసిక్ గా వీళ్ళు ఏం చేస్తారు అంటే బిల్డర్స్ కార్పస్ ఫండ్ కలెక్ట్ చేసేసి అసోసియేషన్ కి ఒక బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేసి అందులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తారు. ఫర్దర్ గా ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చాయి కన్స్ట్రక్షన్ లో, లేదా ఏదైనా రిపేర్స్ వచ్చాయి, కార్పస్ ఫండ్ లో అమౌంట్ ని యూజ్ చేసి రిపేర్స్ చేస్తారు. కమింగ్ టు ద మెయింటెనెన్స్, ఎనీ కన్స్ట్రక్షన్ ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది బిల్డర్ కి మెయింటైన్ చేయాలి అని చెప్పేసి. ఆ టైం పీరియడ్ కి అడ్వాన్స్డ్ గా వాళ్ళ అమౌంట్ కలెక్ట్ చేసేసి ఆ పీరియడ్ వరకు మంత్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ కలెక్ట్ చేయకుండా బిల్డర్ మెయింటెనెన్స్ లో ఉంటుంది. సో ఈ ఛార్జెస్ అనేవి అసోసియేషన్ కి వస్తాయి ఈవెన్చువల్లీ. ఇవి కూడా హిడెన్ ఛార్జెస్ లో మెన్షన్ అయి ఉంటాయి. అండ్ దెన్ ఇంకా ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ ఏమైనా హిడెన్ ఛార్జెస్ ఉన్నాయి అంటే దట్స్ ఎ బయర్ రెస్పాన్సిబిలిటీ టు క్వశ్చన్ ద బిల్డర్. సైన్ చేసే ముందు హిడెన్ ఛార్జెస్ అన్ని కూడా మాకు చెప్పండి, ఎండ్ ఫిగర్ ఎంత అవుతుంది అని చెక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే దట్స్ బయర్ వన్ ఓన్లీ. సో ఫైనల్లీ ఏం చెప్పగలను నేను అంటే ఈ పాయింట్స్ ఏవైతే మనకి ఇప్పుడు క్వశ్చన్ గా వచ్చాయో ఈ అన్ని పాయింట్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఏదైనా ప్రాపర్టీ మనం పర్చేస్ చేసే ముందు చెక్ చేసుకోవాల్సిన దానికి. అండ్ ఐ హోప్ నేను అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్దర్, ఇవి కాకుండా ఇంకేదైనా యాడ్ ఆన్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే యూ కెన్ అప్రోచ్ మీ. నా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అండ్ ఏదైనా కన్సల్టేషన్ కావాలి ప్రాపర్టీ గురించి అనుకున్నా కానీ యూ కెన్ అప్రోచ్ మీ. ఫోన్ నెంబర్, వెబ్సైట్ అండ్ ఈమెయిల్ ఐడి అన్ని మెన్షన్ అయి ఉంటాయి. సో యూ కెన్ సెండ్ అన్ ఈమెయిల్ ఆర్ యూ కెన్ గివ్ ఎ కాల్ టు మై టీమ్. And you can check about my work style in my website as well. So finally, thank you for watching this video. Please subscribe and share this video. It will encourage me to release such videos, Andy. Thank you once again.